చంపేద్దామని చూస్తున్నారు. ఇది కాదురా నేను ఎక్స్పెక్ట్ చేసింది. నన్ను చంపలేదు, కానీ చంపే నువ్వు నిద్ర ఎక్కడ ఉన్నారో నీకు తెలియదు. నిన్ను పట్టుకున్నవాడిని, మిగిలిన వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇందులో నాకు కావాల్సిన ఇద్దరు ఎవరో నాకు తెలియదు. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే నాకు తెలియని వాళ్ళని నేను ఎందుకు చంపాలనుకుంటున్నాననే. బేసిక్గా లైఫ్లో కౌంట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని తీసుకున్నామని కాదు, ఎన్ని కంప్లీట్ చేసామని, ఎంత బాధపడుతున్నామని కాదు, ఎంత హ్యాపీగా ఉంటున్నామని, ఎంత అప్పు చేసామని కాదు, ఎంత తీర్చేసామని, ఎప్పుడు ఎలా బ్రతికామో కాదు, ఎప్పుడు ఎలా చచ్చిపోతామని. మనం ఒక డాక్టర్ అయ్యి ఉండొచ్చు, ఇంజనీర్, సైంటిస్ట్, పొలిటీషియన్, ఫిల్మ్ మేకర్, ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ మనం చనిపోయే టైంకి హ్యాపీగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఇది చేయలేకపోయానే, ఇది చూడలేకపోయానే అనే రిగ్రెట్ ఉండకూడదు. అలా రిగ్రెట్స్ ఏమీ లేని వాళ్ళల్లో నేను ఒక్కడే. హలో హలో కృష్ణ. హలో, కృష్ణ లేడా? కృష్ణ వాళ్ళ ఫ్రెండ్సా? సురేష్, రోహిత్ అయ్యింటారు. ఎక్కడున్నారు? సురేష్. ఏంట్రా ఈ టైంలో కాల్ చేశారు? సార్, ఇక్కడ మీ ఫ్రెండ్ బ్లడ్తో పడిపోయి ఉన్నాడు. మీ నంబర్ ఇచ్చి మీకు కాల్ చేయమన్నాడు. ఎక్కడున్నాడు? క్రాస్ రోడ్స్. సరే వస్తున్నా. హలో, ఎవడ్రా నువ్వు? మావాడెక్కడా? అనీషా. ఒకటి నువ్వు తెలుసుకోవాలి, నువ్వేం చేసినా మావాడుతుంది మొబైల్. ఇది కాదురా నేను ఎక్స్పెక్ట్ చేసింది. తెలుసా, సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేనప్పుడు ఎప్పుడు ఎంత భయపడాలి అని ఉండాలి, కానీ ఎంత భయపెట్టామని కాదు. అదే ఆలోచన నేను భయపెట్టడం మీద ఉంటే అనీషా. హలో హలో హలో, నా పేరు అనీషా ఆంటీ. నన్ను ఎవరో ముగ్గురు కిడ్నాప్ చేశారు. మీరే ఎలా అయినా కాపాడాలి. నా దగ్గర ఫోన్ కూడా లేదు మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి. హలో 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 సార్, హలో. నన్ను ఎవరో ముగ్గురు కిడ్నాప్ చేశారు. ఫోన్ ఫోన్ is switched off right now. ఏం చెయ్యలేకపోయా.
నెక్స్ట్ డే అంతా అదే న్యూస్, అనీషా అనే స్టూడెంట్ చచ్చిపోయింది. కానీ నాకు తెలుసు చచ్చిపోలేదు, చంపేశారు. ఇక్కడ అనీషా చేసిన చిన్న తప్పు ఏంటంటే తన ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోకపోవడం. గుర్తుండి ఉంటే మేబీ షీ కుడ్ హావ్ కాల్ సమ్మన్ హూ సేవ్స్ హర్. ఎక్కడ తెచ్చారు ఇద్దరు? సార్ ఇక్కడ మీ వాళ్ళు బాగా తాగేసి పడిపోయి ఉన్నారు సార్. ఎక్కడున్నారు? క్రాస్ రోడ్స్. వస్తున్నా. హ్యాపీగా వెళ్ళిపోతున్న లైఫ్లో అనీషాని కాపాడలేకపోయా అనే రిగ్రెట్ బాగా డిస్టర్బ్ చేసింది. నేను మళ్ళీ హ్యాపీగా ఉండాలి అంటే అనీషా రావాలి. అనీషాని చంపిన వాళ్ళ అకౌంట్ తగ్గించాలి. తగ్గించుకుంటూ వస్తున్నా. ఇప్పుడు వస్తున్నాడు వీడే లాస్ట్. అంత బాగానే మేనేజ్ చేసావు, కానీ వాళ్ళకి ముందాగా అలవట్లేదు. అక్కడే దొరికిపోయారు. నువ్వెవరైనా కానీ తప్పకుండా చంపేస్తావు. ఏంటి చావు గురించి నన్ను భయపెడుతున్నావా? నువ్వు చంపకపోయినా నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతే రోడ్డున పడేవాడు ఎవ్వడు లేడు, తిట్టుకునేవాడు ఒక్కడు లేడు. అదే నేను చంపేస్తే ఎంతమంది రోడ్డున పడతారు, ఎంతమంది ఇంటి మీద పడతారు. సో నేను నిన్ను చంపేసే లోపే నీకున్న బాధ్యతలన్నీ తీరిపోవాలని కోరుకో. నేను చంపకూడదు అన్న కోరిక మాత్రం కోరకు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ కౌంట్ ఏంటంటే నువ్వు నా ప్లేస్కి వచ్చినప్పుడు చచ్చిపోతావా, లేకపోతే నేను నీ ప్లేస్కి వచ్చినప్పుడు చచ్చిపోతావా, అంతే. గెట్ రెడీ. మనకి ఏమైనా పర్లేదు అనుకుని ముందుకు వెళ్ళే లోపు మన వెనకాల వాళ్ళు ఏమైపోతారు అనే భయం మనల్ని ఆపేస్తుంది. కానీ నా పరిస్థితి అది కాదు. నేను అడుగు ముందుకి వేయాల్సిందే, ఎందుకంటే నేను త్వరలో చచ్చిపోతున్నాను. నాకున్న జబ్బుకి ట్రీట్మెంట్ లేదు, కానీ చనిపోయే లోపు నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీర్చేసుకున్నాను. హ్యాపీగా చచ్చిపోదాం అన్నప్పుడే అనీషా కాల్ చేసింది. కాల్ కట్ అయింది. 3 కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. 2 డేస్ తర్వాత కాల్ చేస్తే వాడు దొరికాడు. లాస్ట్కి వీడు. చచ్చిపోతానని తెలిసిన వెంటనే బ్రతికి అంత ధైర్యం ఇచ్చావు. ఇప్పుడు నాకు చచ్చిపోయేంత ధైర్యం ఉంది, కానీ వాడిని చంపకుండా చచ్చిపోతా అన్న నమ్మకం లేదు. ఈ నమ్మకం కూడా నువ్వే ఇవ్వాలి.
అసలు నువ్వు అనీషాకి ఏమవుతావురా? ఫేట్. తెలియకుండా తప్పు చేయడం తప్పు కాదు, కానీ అది తప్పని తెలిసాక కూడా రిగ్రెట్ అవ్వకపోవడం చాలా పెద్ద తప్పు. గుడ్ బై. ఇది కాదురా నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఇప్పుడు నేను రిగ్రెట్ లేకుండా చచ్చిపోతానా అంటే లేదు. ఒక్క రిగ్రెట్ కూడా లేకుండా చచ్చిపోవడం చాలా కష్టం. ఏదో ఒకటి ఉండిపోతుంది మనసులో అన్ఈజీగా, కానీ హ్యాపీగానే చచ్చిపోతాను. ఎందుకంటే వీళ్ళని చంపేశాననే బాధ కన్నా అనీషాకి హెల్ప్ చేయలేదనే రిగ్రెట్ ఉండదు కాబట్టి.